So, are you thinking your face wash is treating your pimples? What if I say that it is worsening them more? Yes, I am Dr. Shilpa, a consultant dermatologist. So ఎక్కువ శాతం మనం వాష్ చేస్తూ ఉంటే దాని మీద ఉండే డర్ట్ కానీ ఆయిల్ కానీ ఎక్కువ వాష్ అవుట్ అయిపోతుంది, పింపుల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తాయని చాలామంది ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫేస్ వాష్ ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి స్కిన్ నుంచి రిమూవ్ అయిపోతున్నాయి అనమాట. సో ఆ డ్రైనెస్ క్రియేట్ చేయడం వల్ల స్కిన్ నుంచి ఆయిల్ గ్లాండ్స్కి ఒక సిగ్నల్ వెళ్తూ ఉంటుంది టు ప్రొడ్యూస్ మోర్ ఆయిల్. సో మీరు ఎక్కువ వాష్ చేసే కొద్దీ ఎక్కువ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ ఓవర్ యాక్టివిటీ ఆఫ్ ఆయిల్స్ ఉండేటప్పటికి మన ఆయిల్ గ్లాండ్స్ అంటే ఓపెన్ పోర్స్ లా కూడా ఏజ్ అయ్యే కొద్దీ ఓపెన్ పోర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ చేసిన తర్వాత మనం కంపల్సరీ ఒక మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. సో దీనివల్ల ఏంటంటే మనకి స్కిన్ నుంచి సిగ్నల్స్ వెళ్ళడం అనేది తగ్గుతుంది. సో దానివల్ల మనకి ఓవర్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది జరగకుండా ఉంటుంది అండ్ యాక్నే కూడా కంట్రోల్లోకి వస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ మన ఫ్రెండ్స్ ఇది యూస్ చేశారు, లేకపోతే ఇది రికమెండ్ చేశారు, లేకపోతే ఒక రీల్లో ఒక స్కిన్ వైరల్ ట్రెండ్ చూసాము, సో ఇది ఫాలో అవుతే బాగుంటుంది అని అనుకోవడం కాకుండా మెయిన్గా ఏంటంటే మీ స్కిన్ని అర్థం చేసుకొని దానికి కావాల్సింది మనం ఇస్తూ ఉంటే ఆబ్వియస్లీ మనకి రిజల్ట్ వైజ్ చాలా మంచిగా కనిపిస్తుంది. సో సమ్టైమ్స్ వాషింగ్ మోర్ కెన్ డ్యామేజ్ అండ్ థింకింగ్ స్మార్టర్ కెన్ మేక్ యువర్ స్కిన్ మోర్ క్లియర్.